మీరు మీరు కూడా చేశారు అనుకుంటా. రంగా లాంటి వాడు మా కులంలో పుడితే ఆయన దేవుడిగా మేము చిత్రీకరించుకునే వాళ్ళం. మేము మా కులంలో ఎందుకు పుట్టలేదు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తిని చంపారు ఫలానా ప్రభుత్వం. నాకు ప్రాణాన్ని ఉందని చెప్పి పోలీసులు కూడా అడిగాడు ఆయనకి ఇవ్వలేకపోయారు అనే కక్షతో చాలా మంది పాపం అమాయకులు కూడా ఆ రోజు ఇబ్బందులు పడ్డ సందర్భం ఉంది. ఇప్పుడు ఒకటి మీరు చెప్పేదంటే తెలుగుదేశం ప్రభుత్వం చంపింది అంటున్నారు, అందరికి తెలుసు అంటున్నారు. హరిరామ జోగి గారు అదే చెప్పాడు దాదాపుగా. వాళ్ళ అబ్బాయి అదే పార్టీలో చేరాడు. ఇప్పుడు ఏమంటే రాజకీయాలు వేరండి. రాజకీయాలు మనిషి పెరగటం కోసం రాజకీయాలు చేసుకోవచ్చు. ఆ రాజకీయాల కోసం ఈ కులానికి ఇప్పుడు ఎందుకంటే రెడ్లు రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా భావిస్తారు. ఎన్టీ రామారావు గారిని కమ్మ కులం అతను ఒక దేవుడిగా మేము, ఎందుకంటే రాముడు కృష్ణుడు పుట్టోలు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు. అట్లాగే కాపు కులానికి వంగవీటి మోహన్ రంగా అనేది ఒక బ్రాండ్ అండి. ఆ వంగవీటి మోహన్ రంగా గారిని రాజకీయాల కోసం వాడుకుని ఆయనకి జరిగిన అన్యాయాన్ని, ఆయన జరిగిన అర్చిని ఆయన మీరు ఖండించలేకపోయినా సైడ్ ట్రాక్ పట్టించబాకండి. ఈ కులం మీద పడుతుంది అది వచ్చి. ఆ రోజున ఎవరైతే ఉద్యమాలు చేశారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు నిలదీసి అడుగుతారు. ఆ రోజు మమ్మల్ని ఎందుకు మీరు అన్యాయంగా మా కొట్టుపగలు కొట్టారు, మమ్మల్ని ఎందుకు నష్టపరిచారని అడిగితే పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పలేరు. ఎట్లా చెప్పగలుగుతారు? ఆయన తెలియదు అసలు రంగా గారు గురించి ఆయనకి తెలియదు. తెలియకుండా ఎట్లా మాట్లాడతారు? ఆయన ఆల్రెడీ తెలుసుకునే మాట ఎలా తెలుసు అండి? ఇప్పుడు రంగా గారి గురించి రోడ్డుకి ఎక్కాం, రంగా గారి గురించి విగ్రహాలు పెట్టాం, రంగా గారు పూజ చేస్తున్నాం, రంగా గారు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు, మా పిల్లలు వాళ్ళ పిల్లలు తరాలకు వెళ్ళిపోయిన 100 సంవత్సరాలు రంగా గారు పుట్టో ప్రతి ఇంట్లో ఉంటుంది. అలాంటి రంగా గారిని నిన్నేమో 88 అది జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్యలో రెడ్లు చంపేశారని చెప్పేసి ఒక వాదంతం తీసుకొచ్చారు. మళ్ళీ నిన్న కాక మొన్న కాపులు ఎందుకు కాపాడలేకపోయారంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎడుదారి ఎత్తుంది రాజకీయాలు. కాబట్టి రంగా గారు కులంగా, రంగా గారు అభిమానిగా, రంగా గారు మాకు దేవుడితో సమానం కాబట్టి ఆయన రాజకీయాలకు ఓడబాకండి అనేది మాత్రం నేను కరాఖండికి మీరు గెలవండి. రంగా గారు ఫోటో పెట్టుకుని ప్రతి ఒక్కరు, చంద్రబాబు కూడా ఫోటో పెట్టుకుంటున్నాడు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకున్నాడు నిన్న దాకా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రంగా గారు ఫోటోలు పెట్టుకుంటున్నాడు ఆయన. ఎట్ట కుదిరి రాధా గారిని అనేది ఆయన ఒక సెన్సిటివ్ మనిషి అండి. రాధా గారు ఈ రాష్ట్రంలో అంత నిజాయితీ పడ్డైతే ఎవరు లేరండి రాధా గారు. ఆయన ముక్కుచూటు మనిషి. 2009లో రాధా గారితో పాటు నేను కూడా వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లాడు. ఆయన డ్రైవింగ్ నేను కూర్చున్నాను. కండవాలు కప్పేసేసారు. అసలు విధి విధానాలు ఏంటో తెలీదు. అప్పుడు శాసనసభ్యుడు ఆయన, రాధా గారు శాసనసభ్యుడు. ఆయన ముఖమాట పెచ్చు, ముక్కుచూటిగా మాట్లాడినా ఎవరన్నా ఏదైనా చెప్పారంటే అలాంటి నాయకుడు మళ్ళీ రంగా గారి తర్వాత అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముక్కుచూటిగా మాట్లాడే నాయకుడు కాపుల్లో ఉండటం అనేది నేను చాలా గర్వపడతా. కానీ నాకు రాజకీయాలు కొద్ది గొల్ల ఉంది. నా రాజకీయాల కోసం నేను వైసీపీ, ఆయన రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ. దాన్ని రంగా గారు ముడిపెట్టొద్దు అసలు.